బీఆర్ఎస్ చచ్చిన పాము అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బనకచర్లను కట్టే చంద్రబాబు రేవంత్ కు దేవుడులా కనిపిస్తున్నారని, చచ్చిన పాము అంటూనే బీఆర్ఎస్ ను కలవరిస్తున్నారని విమర్శించారు. బనకచర్లను ఆపే చిత్తశుద్ధి సీఎం రేవంత్ కు లేదని అన్నారు. బనకచర్లపై చంద్రబాబు రేవంత్ మధ్య ప్రజాభవన్లోనే చీకటి ఒప్పందం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ సచ్చిన పాము 2024లో డిపాజిట్లు కోల్పోయినరు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. వీళ్ళ తాపత్రయం ఏది తెలంగాణ నీటి కేటాయింపుల కోసం కాదు, రాజకీయ మనుగడ కోసం వీళ్ళు తాపత్రయపడుతున్నారు. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈ రోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచిన పాము లెక్క కనబడుతుంది. మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎన్నడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు.